టీ20 ప్రపంచ కప్ విజేత భారత జట్టు సభ్యులు కరేబియన్ తుఫానులో చిక్కుకుపోయారు. బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి రావడానికి పడిగాపులు కాస్తున్నారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందంతో గత 2 రోజులుగా గాల్లో తేలిపోయిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు బృందాన్ని ప్రస్తుతం కరేబియన్ తుఫాను భయం వెంటాడుతోంది. బార్బడోస్ రాజధాని బ్రిజ్టౌన్ కెన్సింగ్టన్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల సంచలన విజయంతో 11 సంవత్సరాల తర్వాత తొలి ఐసీసీ ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు సభ్యులు కొద్ది గంటల పాటు విజయోత్సవాలలో మునిగిపోయారు. అయితే స్వదేశానికి తిరిగి రావాలన్న తహతతో ఉన్న సమయంలో హరికేన్ బెరిల్ తుఫాను ఉధృతం కావడం, వాతావరణ శాఖ హెచ్చరికలతో తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. కరేబియన్ ద్వీపాలను అతలాకుతలం చేస్తున్న బెరిల్ తుఫాను 4వ గ్రేడ్ హరికేన్ గా అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో బ్రిజ్టౌన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు చేయటం, రాకపోకలను నిషేధించడంతో అంతర్జాతీయ ప్రయాణికులందరూ బార్బడోస్ లోనే చిక్కుబడిపోయారు. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత కానీ బ్రిజ్టౌన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాకపోకల కోసం అనుమతించనున్నారు. అప్పటి వరకు భారత క్రికెట్ బృందం అక్కడే గడపక తప్పదు. రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహుల్ ద్రావిడ్ ప్రధాన శిక్షకుడిగా ఉన్న భారత జట్టు బృందంతో సహాయక సిబ్బంది, క్రికెటర్ల కుటుంబ సభ్యులు కలిసి 40 మందికి పైగానే ఉన్నారు. రోహిత్ శర్మ తన కుమార్తె, భార్యతో, బుమ్రా తన కుమారుడు, భార్యతో, జట్టులోని ఇతర ఆటగాళ్లు సైతం తమ కుటుంబ సభ్యులతోనే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జేషా, ఇతర కార్యవర్గ సభ్యులు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అఘర్కర్, ఇతర సభ్యులు సైతం ప్రపంచ కప్ ఫైనల్ కోసం బ్రిజ్టౌన్ కు వచ్చి తుఫాను దెబ్బతో అక్కడే చిక్కుకుపోయారు. రోహిత్ శర్మతో సహా 15 మంది క్రికెటర్లు, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బౌలింగ్ కోచ్ పరస్ మంజ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్లతో పాటు ఓ ట్రైనర్, 2 మేనేజర్లు, 3 ఫిజియోథెరపిస్టులు, వీడియో అనలిస్ట్, భద్రతా సిబ్బంది సైతం ప్రస్తుతం బ్రిజ్టౌన్ హోటల్ గదుల్లో టెన్షన్ గా గడుపుతున్నారు. బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే భారత జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆ తర్వాత జరిగే అభినందన కార్యక్రమంలో రోహిత్ సేన పాల్గొనవలసి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.